ఈరోజు మిలియన్స్ ఆఫ్ పీపుల్ హెయిర్ లాస్ గురించి, స్కిన్ కేర్ గురించి పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు. చాలా చోట్ల పిఆర్పి అనేది చాలా కామన్ ట్రీట్మెంట్, హెయిర్ లాస్ ట్రీట్మెంట్. ఇది రీజనరేటివ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. మన బ్లడ్ లో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ప్లాస్మా వస్తుంది. ఆ ప్లాస్మాని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి ఆ థిక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని. ఆ పర్టికులర్ ప్లేట్లెట్స్ లో హై అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎక్సోజోమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మనం హెయిర్ లో, స్కిన్ లో ఇచ్చినప్పుడు అది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడము, తర్వాత దాంతోపాటు స్కిన్ లో కొలాజన్ స్టిమ్యులేట్ చేయడము, మళ్ళీ బ్లడ్ సప్లై పెంచడము. సో మళ్ళీ హెయిర్ లాస్ ఒకవేళ ఉంటే హెయిర్ లాస్ కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా హెల్ప్ చేయడము. ఇలాంటి అన్ని చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి పిఆర్. దీంట్లో వచ్చింది ఒకటి పిఆర్ఎఫ్ అంటారు. దీన్ని ప్లేట్లెట్స్ రిచ్ ఫైబ్రిన్ అంటారు, పిఆర్ఎఫ్ అంటారు. సో పిఆర్పి, పిఆర్ఎఫ్ వీటిలో డిఫరెన్స్ ఏంటి? పిఆర్పి మనం అనుకున్నట్టు ది రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత వచ్చే సెపరేట్ వైట్ ప్లాస్మా. పిఆర్ఎఫ్ లో దీనికి ప్రాసెస్ సెపరేట్ ఉంటుంది. కంప్లీట్ హోల్ బ్లడ్ ని మనం ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే జెల్ అనే చివరికి జెల్ ఫామ్ ఉంటుంది. పిఆర్పి అనేది లిక్విడ్ ఉంటుంది, పిఆర్ఎఫ్ అనేది జెల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది. దీంట్లో ఫైబ్రిన్ మరియు ప్లాస్మా కాంబినేషన్ ఉంటుంది. ఈ ఫైబ్రిన్ ఉన్న మూలన ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది. సో దీన్ని ఒక్కోసారి మనం ఫైన్ నీడిల్స్ తో కూడా ఇవ్వలేము, చిన్న చిన్న ఇంజెక్షన్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే థిక్ ఉంటుంది కాబట్టి. వీటిలో ఏది బెటరు, ఏది కరెక్ట్? యూజువల్గా ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండేది పిఆర్పిలోనే. హెయిర్ లాస్ కోసం కానీ ట్రై చేస్తుంటే హై ప్లేట్లెట్స్ ఉండేదాన్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి పిఆర్పి బెటర్ ఫామ్ దీనికి ఖచ్చితంగా పిఆర్ఎఫ్ కంటే. మరి పిఆర్ఎఫ్ ఎక్కడ మనకు వస్తుంది? పిఆర్ఎఫ్ వచ్చేసరికి ఇది దాంట్లో ఉండే ఫైబ్రిన్ వల్ల న్యూ సెల్ అని మన కొత్తగా హెయిర్ కనుక రూట్ ఫామ్ అయితే ఆ గ్రోత్ హెల్ప్ చేస్తుంది. సో దీన్ని పోస్ట్ ట్రాన్స్ప్లాంట్స్లో, అంటే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఆల్రెడీ హెయిర్ పెరుగుతున్నప్పుడు కొత్త సెల్ ఉంటుంది కాబట్టి ఆ గ్రోత్లో పిఆర్ఎఫ్ని వాడుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల అండర్ ఐ ట్రీట్మెంట్స్కి పిఆర్పి కంటే పిఆర్ఎఫ్ స్టేబుల్ ఉంటుంది, ఎందుకంటే అది లిక్విడ్ కాదు కాబట్టి, జెల్ ఫామ్ కాబట్టి అది కొంతవరకు ఆ కౌంటర్ ఏదైతే డెఫిషియన్సీ ఉంటుందో ఇది ఒక మినీ ఫిల్లర్ లాగా వర్క్ చేస్తుంది. ఫిల్లర్స్ ఎవరికైనా వద్దనే వాళ్ళలో ఈ పిఆర్ఎఫ్ అనేది మంచి ఆల్టర్నేటివ్. ఎందుకంటే పిఆర్పి అయితే చేయగానే వితిన్ ఒక 1-2 డేస్లో వెళ్ళిపోతుంది. పిఆర్ఎఫ్ అయితే మాత్రం అక్కడ స్టే ఉంటుంది. సో హెయిర్కి ఖచ్చితంగా పిఆర్పి బెటర్. కొన్ని రకాల పోస్ట్ ట్రాన్స్ప్లాంట్స్కి ప్లస్ హెయిర్ స్కిన్ కండిషన్స్లో పిఆర్ఎఫ్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీ పర్టికులర్ కండిషన్కి ఏది బెటర్ అని మాత్రం ఒకసారి మీరు కన్సల్టెంట్ కానీ మీ రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీకు సూటబుల్ అయ్యే ప్రొసీజర్ని మీరు డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత మీరు చేయించుకుంటే మీకు ఆప్టిమల్ రిజల్ట్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి.